ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. ఈ టైంలో ది గ్రేట్ ఈనాడు రామోజీరావు గారు, ది గ్రేటెస్ట్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి గారు వాళ్ళ దినపత్రికలో ఫుల్ పేజీ, ఇదిగోండి చూపిస్తా ఎందుకు. ఇది ఈనాడులో ప్రజలకి ఏం చెప్పాడు అంటే, ఇందులో రైతులకి ముఖ్యంగా, రైతులారా మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే. 2020 ఏప్రిల్ 23 వరకు రెవెన్యూ శాఖకు వచ్చిందంట. భూ సంబంధిత ఫిర్యాదులు వచ్చినాయి, మీ దస్తావేజులు మీకు ఇవ్వరు. జగన్ దుర్మార్గపు చట్టం. అధికారం, డబ్బు, కండబలం ఉంటే ఏ భూమినైనా కొట్టేయచ్చు. సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టచ్చు. మీ వారసుల్ని మీరు నిర్ణయించుకోరు, అధికారులు నిర్ణయిస్తారు. ఇది రెండన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అఫ్కోర్స్ రైతుల మీద ప్రేమతో, రైతుల కోసం, జాగ్రత్త కోసం ఇది ఫుల్ పేజీ ఇచ్చి ఉండవచ్చు. అయితే నాకు ఇందులో కొన్ని డౌట్లు ఉండేవి. నేను కూడా పల్లెటూరు వాడిని, రైతు బిడ్డని, ఇప్పుడు చిన్నప్పుడు కూడా మాకు పొలం ఉంది. కానీ ఇందులో డౌట్లు ఉన్నాయి. ఇక్కడ చెప్పారు కదా రైతులకి మీ భూమి మీది కాదు అని. రామోజీరావు గారు, మీకు పెళ్ళై కనీసం 60-70 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, 60 ఏళ్ళు పైన. మీరు మీ భార్య ఈ 60 ఏళ్ళ నుంచి సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు, చిలకా గోరింకెల్లాగా ఉంటున్నారు. సడన్గా రామోజీరావు గారు, సడన్గా మీ పెళ్ళాం కాకుండా పోతుందా అన్నారు కదా మీరు రైతుల్ని. మీ భూమి మీది కాదు. అదే ఒకవేళ ఇన్ కేసు పొరపాటున మీ పెళ్ళాం కాకుండా పోతుందా? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఎక్కడికి వెళ్తుంది మీ పెళ్ళాం? ఏమైపోతుంది? ఎక్కడ దాక్కుంటుందా? సేమ్ నీ కొడుకు కిరణ్, నీ కొడుకు పెళ్ళాం, ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి చక్కగా మంచి కుటుంబం, మంచి సంసారం ఉంది. సడన్గా నీ కొడుకు పెళ్ళాం కాకుండా పోతుందా? నాకు డౌట్ వచ్చింది. రైతులు లక్షలాది మందికి ఇంత డౌట్ మీరు పెడితే నాకు వెంటనే ఇదే డౌట్ వచ్చింది. అరే, రైతులంటే వాళ్ళ ముత్తాతలు అక్కడి నుంచి ముత్తాతలు, అక్కడి నుంచి తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి, ఇలా కదా ఆ భూములు వాళ్ళకి సంక్రమిస్తాయి. ఇంత హిస్టరీ ఉన్నా ఈ భూములు మీకు కాకుండా పోతాయా? ఏమో మరి, మీరు చాలా జ్ఞానవంతులు కదా, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు నీ పెళ్ళా ఉండాడు, నీ కొడుకున్నాడు రామోజీరావు, కిరణ్, మళ్ళీ చెప్తా అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ డౌట్గా, నీ కొడుకు సడన్గా పెళ్ళాం కాకుండా పోతుందా? ఇదే ఇంకా డీటెయిల్గా మా రాధాకృష్ణ చెప్తాడు. కాబట్టి రాధాకృష్ణ అన్న, నాకు కూడా ఈ డౌట్ ఉందన్న. నీ కొడుకున్నాడు కదా, వాడి పేరు ఆదిత్య అనుకుంటా. నీ కొడుకు, నీ కోడలు బ్రహ్మాండంగా చట్టాపట్టాలు వేసుకొని మంచి సంసారం చేస్తూ ఉండగా, ఆంధ్రజ్యోతి నడుపుతూ ఉండగా, ఏబిఎన్ నడుపుతూ ఉండగా, సడన్గా నీ కొడుకు పెళ్ళాం కాకుండా పోద్దా? ఎక్కడికి పోతుంది? ఎక్కడ దాక్కుంటుంది? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఏనా నీ కోడలు సడన్గా నీ కోడలు కాకుండా పోతుందా? ఏమన్నావన్నా నువ్వు? ఎస్, రాధాకృష్ణ చెప్పాడు, అవకాశం ఉంది. నా కొడుకు పెళ్ళాం కాకుండా సడన్గా వెళ్ళే అవకాశం ఉంది అన్న. అయితే నాకు ఎగ్జాంపుల్ చెప్పన్నా, ఎగ్జాంపుల్ చెప్తాను. పోసానికి ఇష్టం లే. ఒకప్పుడు ఎన్టీ రామారావు సినిమాల్లో ఉన్నాడు, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, తెలుగుదేశం పార్టీ పెట్టాడు, దాని చట్టబద్ధంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేపించుకున్నాడు. ఆయనే సైకిల్ గుర్తు పెట్టుకున్నాడు, ఆయనే జెండా నిర్మించుకున్నాడు, ఆయన ఎజెండా పెట్టుకున్నాడు, మేనిఫెస్టో పెట్టుకున్నాడు.
ఇది ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళకి తెలుసు, ఢిల్లీ కూడా తెలుసు. ఢిల్లీలో రాష్ట్రపతికి కూడా ఎన్టీ రామారావు గారిది తెలుగుదేశం పార్టీ. ప్రధానమంత్రికి తెలుసు, ఉపరాష్ట్రపతికి తెలుసు, జడ్జీలకు తెలుసు, పోలీసులకు తెలుసు, ఐఏఎస్లకు తెలుసు, ఐపీఎస్లకు తెలుసు, కుమ్మరికి తెలుసు, కమ్మరికి తెలుసు, రైతులకు తెలుసు, జడ్జీలకు తెలుసు. తెలుగువాడు ప్రతి వాడికి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిది, ఆయన 83లోనే వచ్చి గెలుచుకున్నాడు అని అందరికీ తెలుసు. ఈ మాట నాకే కాదు, రాధాకృష్ణ గారు చెప్పేది. ఇట్లా ఆయన తెలుగుదేశం ఎన్టీ రామారావుది అని అందరికీ తెలుసు. కానీ సడన్గా నా ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు దొరబడి రామారావుని చెంపబేలు కొట్టి బయటికి వెళ్ళగొట్టలేదా? తెలుగుదేశం సడన్గా లాక్కోలేదా? ఇదేమిటి అన్యాయం అలుడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పులతో కొట్టించలేదా? ముడ్డి మీద తనలేదా? రామారావు ఏడుస్తూ అందరిని అడిగాడు, ఎవరు చెప్పపోతే న్యాయస్థానం ఉంది నాకు వస్తుందని. న్యాయస్థానం హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి రామారావు ఏడ్చాడు, అయ్యా జడ్జి గారు, న్యాయస్థానం నా అల్లుడు దుర్మార్గుడు నా పక్కన వచ్చి కాళ్ళకి దండం పెట్టి సేవలు చేస్తూ సడన్గా నా తెలుగుదేశాన్ని వాడు కబ్జా చేసుకుపోయాడు. ఇది నాదని మీ అందరికీ తెలుసు, నా తెలుగుదేశాన్ని నాకు ఇప్పించండి అని ఏడిస్తే 3 బెంచ్ జడ్జిమెంట్ హైకోర్టులో, మిస్టర్ ఎన్టీ రామారావు, తెలుగుదేశం నీది కాదు, తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడుది. తపామంది వచ్చిపోయాడు రామారావు. ఏం పోస్టాల కృష్ణమురళి, నా ఫ్రెండ్ దొంగ నా కొడుకు మరి సడన్గా తెలుగుదేశం మరి కబ్జా చేసి వెళ్ళిపోలేదా? మరి ఇక్కడ కూడా మేమేమనుకున్నామంటే, నేను రామోజీరావు గారు మా పేపర్లు ఎందుకు రాసామంటే రైతులు జాగ్రత్త కోసం. ఎందుకంటే మా చంద్రబాబు గారే ఈ లెవెల్లో తెలుగుదేశాన్ని కబ్జా చేశాడంటే ఒకవేళ జగన్ కూడా మా చంద్రబాబు లాంటి కిలాడి ఏమో, అందుకని ప్రజల జాగ్రత్త కోసం ఒక హెచ్చరిక కోసం 2 ఇచ్చామంటారా? ఏరా అన్నయ్య, అట్ట జాగ్రత్త కోసం బాబు ఇచ్చారంటారా? ఒరే డక్కా డాష్ మీరు అన్నారే నారా చంద్రబాబు, అట్లాంటోడు కాదురా జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చేవాడే తప్ప పుచ్చుకునేవాడు కాదురా. నేను పబ్లిక్గా చెబుతున్నాను, ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా రైతులారా, మీకు కొంచెం కూడా ఏం నాలెడ్జీ లేదా అన్న? ఎవడరా మా దగ్గరికి వచ్చేది భూమి లాక్కోవటానికి అని ఒక్క మాట అనలేదా? ఎవడో ఏదో 4 ఓట్ల కోసం మా కమ్మోళ్ళు కొంతమంది పార్టీలు జనాలు మొత్తం కలిపి ఈ మన గ్రేట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటానికి ఇదిగో లేనిపోయిన పెంట రాసి జనాల్ని మిస్లీడ్ చేస్తారా? రైతులు మీరు నమ్ముతారా? ఏమో అమాయకులు నమ్మినా నమ్మొచ్చు, గుర్రం ఎగరాను వచ్చు. కాబట్టి ఒక్కటి మాత్రం, నేను ఏ రోజు లంగా పని చేయని వాడిని. నన్ను నమ్మండి, నన్ను నమ్ముతారనుకుంటున్నా. నేను సిన్సియర్గానే నా కుటుంబంతో ఈ సొసైటీలో బతుకుతున్నా. ఒక్క మాట అయితే నేను గ్యారంటీగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు లాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయన మీ దగ్గర నుండి, రైతుల దగ్గర నుంచి 1 ఎకరం కాదు కదా, 1 గజం కాదు కదా, 1 అడుగు కాదు కదా లాక్కోడు. కనీసం 1 అడుగు మీ దగ్గర లాక్కున్నా నేను విజయవాడ వచ్చి ఆత్మహత్య చేసుకుంటా. చేసుకోకపోతే నా కొడక నా ముఖం నువ్వేయండి. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. నమ్మకండి, ఈ వ్యవధలను నమ్మకండి. ఎవడన్నా అన్నం తినేవాడు ఇటు రాస్తాడా అండి? రైతులు భయపెడతాడా? మీ భూమి మీది కాదు, ఎవరిది? చంద్రబాబు డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. నీ తల్లి మొగుడుదరా రామోజీరావు? నీ తల్లి మొగుడుదా? నీ అమ్మ మొగుడుదా? ఈ భూమి కష్టపడ్డ రైతులువిరా. 80-90 ఏళ్ళు వచ్చి నీ సిగ్గు లేదురా నీకు? 80-90 ఏళ్ళు ఒక కష్టపడి నిజాయితీగా సేవ చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి ఇదా వాడతావు? మీరు వాడతారా? నువ్వు రాధాకృష్ణ గారు గ్యారెంటీగా వాడతారు, ఎంతకైనా దిగజారుతారు. ఇది ప్రజలు మీరు గమనించాలని కోరుకుంటున్నా. మరొక మంచి మాట ఒకటి చెప్పి ఈ ప్రచారం ఇంతటితో ముగిస్తా. నేను ప్రెస్ మీట్ పెట్టింది ఈరోజు
ప్రజలందరూ చెప్తున్నా, లాస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే నమ్మకండి. నేను అందరూ నమ్మొద్దు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడే నమ్మండి అని నేను అంటలా. మీరు చూసుకోండి, ఈ పక్క పెట్టుకోండి. ఈ పక్క చంద్రబాబు అనేవాడు రాజకీయాలకు వచ్చిన తర్వాత మీ ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి స్థిరంగా, స్థిమితంగా, శాశ్వతంగా ఏమి పథకాలు ఇచ్చాడు, ఏమి సేవ చేశాడో మీరు కొనుక్కో. అదే జగన్మోహన్ రెడ్డి ఒక్క టర్మ్లో వచ్చి 2019 నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడో, ఎంత నిజాయితీగా మీ ఇళ్లలో సంతోషాన్ని ఉంచాడో మీరే క్వశ్చన్ చేసుకోండి. మీ క్వశ్చన్ చేసుకొని మీ మనస్సాక్షిగా ఎవరికి ఓటేయాలో వాళ్ళకే వేయండి. నేను అడగటల్లా, నేనేదో బ్రోకర్లాగా రాలే ఇక్కడ. మీరు నాశనమైపోతారు. చంద్రబాబు నమ్మితే అని చెప్తున్నా. మళ్ళీ 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 ఎన్నిసార్లైనా మోసం చేయగలడో. అతనికి కులం మీద ప్రేమ లేదు, మతం మీద ప్రేమ లేదు, సమాజం మీద ప్రేమ లేదు, దేశం మీద ప్రేమ లేదు. ఎందుకుంటుంది? ఇప్పుడు నీ కోపం ఉందనుకోండి, 100% మోడీని తిడతారు. ఎమ్మటే కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటాడు. కాంగ్రెస్తో గొడవ అయిందనుకోండి, వచ్చి మోడీ కాళ్ళు పట్టుకుంటాడు. మోడీ కాళ్ళు కూడా సరి కొనలేదనుకోండి, సిపిఐని పట్టుకుంటాడు, లేదా సిపిఎంని పెట్టుకుంటాడు, లేదా ముస్లిం మసీదుకి వస్తాడు. అయ్యా తప్పు చేశాను, ఇంతవరకు బీజేపీకి తప్పు చేశాను, ముస్లిం సోదరులారా అల్లా సాక్షిగా నేను ఇంకెప్పుడు బీజేపీతో కలవను, అల్లా సాక్షి పోయింది, బయటికి వెళ్ళి బీజేపీతో కలుగుతాడు. మళ్ళీ ఏం చెప్తాడు? అది రాష్ట్ర ప్రయోజనం కోసం, ఏం దేశ ప్రయోజనం కోసమా? ఏం దేశ ప్రయోజనం కోసం నువ్వు పార్టీలు మారాలనుకుంటున్నావు? పార్టీలు మారినప్పుడల్లా ఇదే మాట్లావు. దేశ ప్రయోజనం కోసం కాదు, నీ ప్రయోజనం కోసం. నువ్వు ఆ సీట్లో కూర్చోందే బతకలేవు. ఇది వాస్తవం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. అందరూ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎలక్షన్లో ఓడించడానికి ఎంతమంది ఒకటేరో తెలుసా మీకు? ఒక్కసారి చదివి వినిపిస్తా. ఎంతమంది ఒకటయ్యారో, ఎంతమంది ఒకటయ్యారో చూడన్నా. ఒకటే, ఏది? జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి, రాజకీయ జీవితం నాశనం చేయడానికి, ఓడించడానికి, సీఎం గారినిక నారా చంద్రబాబు నాయుడు గెలిపించడానికి ఎవరెవరు పెట్టారు? ఇదిగో, 1 చంద్రబాబు, 2 లోకేష్, 3 భువనేశ్వరి, 4 పురంధేశ్వరి, 5 బాలకృష్ణ, 6 పవన్ కళ్యాణ్, 7 నిమ్మగడ్డ రమేష్, 8 జయప్రకాష్ నారాయణ, 9 రామోజీరావు, 10 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, 11 టీవీ బిఆర్ నాయుడు, 12 సుజనా చౌదరి, 13 సీఎం రమేష్. తర్వాత ఢిల్లీ నుంచి మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అమెరికా నుంచి ఎన్ఆర్ఐ కమ్మవాళ్ళు, వాళ్ళకి అబోవ్ ఆల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ది గ్రేట్ షర్మిల. ఇట్లా 17-18 మంది ఒక్కటై మదర్ ప్రామిస్లో ఏం తెలియదు. సిగ్గుపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసి నేను చదువుకున్న వాడిగా షేమ్ అని రాజకీయాలను చూసి సిగ్గుపడుతున్నా. ఒక్క జగన్మోహన్ రెడ్డిని చంపటానికి, రాజకీయంగా చంపటానికి, మామూలుగా భౌతికంగా చంపడానికి, నాశనం కావడానికి ఎంతమంది కలవాలా? ఏం ప్రయోజనం ఆశించి మిస్టర్ జయప్రకాష్ నారాయణ ఏం ప్రయోజనం ఆలోచించి సడన్గా చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోయావు? వెళ్ళు, ఎవరికైనా ఓటు హక్కు నీకుంది. జగన్ తిట్టే హక్కు నీకు ఎక్కడుంది? ఏం తప్పు చేశాడు? నీలాగానే పార్టీ పెట్టి ఓ పార్టీ ఒకసారి ఎలక్షన్లో ఓడిపోగానే మూసుకొని హైదరాబాద్లో దాక్కున్నాడా? ఆయన ఓడిపోయాడు, మళ్ళా ప్రజల్లో మధ్య ఉన్నాడు కదా, పాదయాత్ర చేశాడు కదా, 151తో మరి గెలిచాడు కదా. నీకా కెపాసిటీ ఏమైంది? నీకా నిజాయితీ ఏమైంది? మీకు నిజాయితీలు ఉండవు. మేము చదువుకున్నాం, గారుంది, మా వెనక సామాజిక ఒక పెద్ద బండ ఉంది. నేను వస్తే ముఖ్యమంత్రి అవ్వాలి, అవకపోతే ఫూ అని వదిలేసి పార్టీ మీద ఫూ అని మూసి, కార్యకర్తల మీద థూ అని మూసి ఇంట్లో పడుకుంటున్నాం. మీలాంటి వాళ్ళందరూ కలిపి కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి. అదేమంటే దేనికి? రాష్ట్ర ప్రయోజనం కోసం. నేను ఒకటే అడుగుతున్నా, రాష్ట్ర ప్రయోజనం కోసం ఈ మహానుభావురాలు 17 మంది రాష్ట్ర ప్రయోజనం కోసం అంటున్నారు కదా. రాష్ట్ర ప్రయోజనం కోసం ఈయన ఓడించాలి అంటే మీరు ఎప్పుడు
ప్రజల మధ్య ఉన్నారండి. ఈ 17 మంది మధ్య నేను ప్రజలందరూ చెప్తున్నా, ఈ 17 మంది ఎక్కడ ఉంటారో తెలుసా? హైదరాబాద్లో ఉంటారు. ఈ 17 మంది హైదరాబాద్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు సార్ చెప్పంటారా? టైంపాస్గా మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి ఈడకి వచ్చి ఈడ మొత్తం జగన్మోహన్ రెడ్డి తిట్టి అలసిపోయి మనోరమ హోటల్లో టీ తాగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు. మళ్ళీ చంద్రబాబు పిలుస్తాడు, అరే ఇవాళ తిట్టాలరా, రాడరా, బాగా తిట్టాలరా, ఇవాళ అమరావతులు తిట్టాలరా, వంటి ఆడాలను కూడా తిట్టాలరా, మొత్తం మళ్ళీ జయప్రకాష్కి మొత్తం వాళ్ళు ఫ్లైట్ ఎక్కేసి పవన్ కళ్యాణ్ మొత్తం ఫ్లైట్ ఎక్కేసేసి ఇక్కడికి వచ్చేస్తారు. వీళ్ళు రాజకీయ నాయకుల, రాబందుల, రైతులు మీరు ఆలోచించుకోండి. ప్రజల ఓటు ఉన్న ప్రతి వాడు, ఓటు లేని చిన్నపిల్ల అయినా చిన్నపిల్ల ఆలోచించండి. వీడు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమంటూ ఉంటే అందరు ఇక్కడే ఉండాలి కదా. నువ్వు ఆడ కూర్చొని ఎన్ఆర్ఐలో ఆడ కూర్చొని ఈడ జగన్మోహన్ రెడ్డి అమ్మనక్కలు తిట్టి మళ్ళీ ఫ్లైట్లో వచ్చి తిట్టి మళ్ళీ వెళ్ళిపోతారా? నేనంటాను, ప్రజలు మీరు గుర్తుంచుకోండి, ఒకప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏమైంది తెలుసా? వీళ్ళంతా కంగారు పడిపోయారు తెలుసా? ఈ 17-18 మంది వామ్మో కరోనా వచ్చింది అంటే నేను అనుకున్నాను, అమ్మో కరోనా వచ్చింది, ఈ 17-18 మంది అందరు కలిపి మొత్తం హైదరాబాద్ చూసేసి ఫ్లైట్లో ఇక్కడ అన్ని జిల్లాలు తిరిగి, అన్ని ఊళ్ళు తిరిగి, అన్ని హాస్పిటల్స్ తిరిగేసేసి అందరికి మందులు ఇచ్చుకుంటా, అమ్మా నీకు ఎలా ఉంది, అమ్మా నీకు ఎలా ఉంటుంది అని అక్కడ చేస్తారనుకున్నాను నేను. అనంగానే టక్కన ఇక్కడి నుంచి పారిపోయి ఇళ్లలోకి వెళ్ళి తాళాలు వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా కాదు, మదీనా కూడా పెద్ద ఫామ్ హౌస్, మొత్తం 10 మంది వాచ్మెన్లు పెట్టి లేడని చెప్పండిరా అని తలుపులు వేసుకొని మదీనాగూడలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారు కరోనా తగ్గిపోయేదాకా బ్రహ్మాండంగా కులుగుతూ నవ్వుతూ ఫంక్షన్లు చేసుకుంటూ డిన్నర్లు చేసుకుంటూ ఆడే గలిపాడు. ఫోన్ కూడా తట్లా, అమ్మ మళ్ళీ రావాలంటారేమో కార్యకర్త. అలాగే పవన్ కళ్యాణ్, ఒక్క రోజన్న పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళిద్దరూ ప్రజల మీద బతికిన వాళ్ళు, ప్రజల దయ వల్ల హీరోలు అయిన వాళ్ళు. అట్లీస్ట్ వచ్చి అన్నదమ్ములు వచ్చి ఊరూరు తిరిగి ఇల్లు అన్నీ అక్కర్లా, కనీసం మీరంటే ప్రాణాలు ఇచ్చే కాపు సోదరులు, కాపులు ఇళ్ళు వాళ్ళందరికీ ఇల్లు తిరిగి అన్నానికి ఏమైంది అని అక్కడే ఒక టెంట్ వేసి కూర్చొని ఎక్కడెక్కడో కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లు ఇసిరి కొట్టేసేసి మందులు తీసుకొచ్చిన పాపాను పోయారా? ఎవడి ఇంట్లోంచి బయటికి రాలా. ఎప్పుడు వస్తాడంటే అమ్మ నా బూతులు తిట్టడానికి వచ్చినప్పుడు వస్తాడు పవన్ కళ్యాణ్. ఎన్ని తిట్టాను రా మనం ఇవాళ అన్న ఈరోజు కొత్త తిట్టండి అన్న, పేపర్ వచ్చింది. ఏంటి కొత్తది? ముఖ్యమంత్రి ఆడమ్మ మగుడా నాకు మెట్లెక్కితే ఏమైనా అట్ట బాగా తిట్టానా ఎరా అన్న బలి తిట్టారన్న తమ్ముడు ఈవినింగ్ ఫ్లైట్ వెళ్ళిపో. ఈ 17 మంది మిగతా ఉన్నారే, ఈ బాలకృష్ణ, ఈ జయప్రకాష్, వీళ్ళందరూ వచ్చి అన్ని గ్రామాలు తిరిగి ఎంతమందిని కాపాడారు? తలుపులేసి ఎందుకు కూర్చున్నారు? అప్పుడు కూడా ఒక్కడో జగన్మోహన్ రెడ్డి, అదే విజయవాడ, అదే ఆంధ్రప్రదేశ్, అదే వాలంటీర్స్ తిట్టాడే ఈ పవన్ కళ్యాణ్. ఈ వాలంటీర్సు, ఈ ఆడాళ్ళు, ఇటు వ్యభిచారం ఇలా అన్ని వాగాడే, పిచ్చి వాగాడే. ఆ తల్లులు మాస్కు పెట్టుకొని ఇల్లు తిరిగారు. లక్షల మంది వాలంటీర్స్, ఆడాళ్ళు మగాళ్ళు దేవతల్లాగా. ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి దాన్ని వాలంటీర్ని, ఈ పింఛన్ వాలంటీర్ని మానస పుత్రుల్లాగా, మానసిక పుత్రికలాగా భావిస్తే వాళ్ళంతకంటే గొప్ప దేవతల్లాగా వచ్చి వాళ్ళకి కరోనా వచ్చిన మందులేసుకొని పెట్టుకొని మాస్క్ పెట్టుకొని ఇల్లు తిరిగి 100 మంది 1000 మంది వాలంటీర్స్కి కరోనా వచ్చింది. కానీ ఒక్క తల్లి కూడా ఇంటికి వెళ్ళి దాక్కోకుండా మళ్ళీ ముసలిమ్మల దగ్గరికి, అమ్మల దగ్గరికి ఆతడు ఇక్కడే ఉండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళకుండా, వామ్మో లండన్లో నా కూతుళ్ళు ఉన్నారు, నేను చచ్చిపోతే ఏమవుతా అని చెప్పి ఆ భార్యను తీసుకుని లండన్ పోయాడా? మీలాగే హైదరాబాద్లో దాక్కున్నాడా జగన్మోహన్ రెడ్డి? ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో ఉండి హాస్పిటల్ చూసుకొని ఎంత కావాలి, మందు ఎంత కావాలి, ఎక్కడి నుంచి కావాలని చెప్పి తెచ్చి ఇండియాలో నెంబర్ 1 స్టేటు కరోనా తొందరగా తగ్గించడంలో
అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదొక్కటి నేను గుర్తుంచుకోండి. అదొక్కటి గుర్తుంచుకోండి. ఇది ఎంత మానవ నిర్మాణం కోసం పాటుపడతాడో, ఎంత మానవతావాదో, ఎంత హానెస్ట్ పొలిటీషియను, ఎంత హానెస్ట్ జెంటిల్మన్ను, ఎంత గొప్ప ప్రజాసేవకుడో మీరు అనుకోండి. మీరు ఆలోచించుకోండి. పోసాని చెప్పాడని కాదు, ఇంత నీతిగల మనిషి. ఇదే ఆఖరి రోజు ప్రచారానికి చెప్తున్నా. ఇతన్ని మీరు కోల్పోతే వాళ్ళ మోసాలకి నమ్మి ఆంధ్రదేశం నాశనం అయిపోయింది. ఒక్క పథకం కూడా మీకు ఉండనివ్వడు చంద్రబాబు నాయుడు. ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, ఒక్క పథకం కూడా మొత్తం కొట్టేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 600 హామీలు ఒకటిచ్చాడా? అందరు ఏ తల్లుడు, ఏ కులం, ఏ మతం అందరూ అడుగుతున్నా, ఒక్కడిచ్చాడా? ఇవ్వలేదు. రామారావు చెడ్డి గ్రేట్గా పేదవాళ్ళు పాప కనీసం అన్నం తినాలని చెప్పి 2 రూపాయలకే బియ్యం పెట్టాడు. ఇతను రామారావు తండ్రి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిపై 2 రూపాయలు ఏంటి, 5 రూపాయలు పెట్టలే తీసేయి, 2 రూపాయల పథకం కూడా తీశాడు. నోటు అన్నం కూడా లాక్కున్న దుర్మార్గుడు చంద్రబాబు మీకు పథకాలు ఇస్తాడా? మీకు 1, 2, 3, 10,000, 20,000, 30,000 ఇస్తాడా? ఒక్క పైసా కూడా ఇవ్వడు. కాబట్టి దయచేసి ఇంట్లో జగన్ గారు అంటారే, మీ ఇంట్లో కూర్చోండి, మీ కుటుంబంతో కూర్చోండి, అమ్మతో అవ్వతో కూర్చోండి. ఎవర్రా మనకి సేవ చేస్తున్నాడు, ఎవర్రా మనకి ప్రాణం పోస్తున్నాడు, ఎవర్రా మనకి ఊపిరి పోస్తున్నాడు అని మీరు అనుకుంటే మీ కళ్ళకి ఒక్కటే కనపడతాడు. కాలం ఉన్నంత కాలం కాకపోయినా ప్రాణం ఉన్నంత కాలం మీతోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. తూర్పు నుంచి పడమరకి, పడమ నుంచి తూర్పుకి మార్చింగ్ చేస్తూ ప్రపంచానికి పహారా కాస్తున్న, పేదల ప్రపంచానికి పహారా కాస్తున్న సూర్యుడు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. మర్చిపోకండి, ఆయన దీవించండి. అయ్యా బ్రదరు, రామోజీరావు ఎలాంటి వాడు, రాధాకృష్ణ ఎలాంటి వాడు, అతను ఎలాంటి వాడు చంద్రమోహన్ రెడ్డి. వీళ్ళు వ్యవస్థకి లొంగేవాళ్ళ, చట్టాన్ని గౌరవించేవాళ్ళ, న్యాయస్థానాన్ని గౌరవించేవాళ్ళ, రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళ. వాళ్ళకి ఏం అతీతం కాదు. మేము అగ్రకులస్థులం, మేము అగ్రకులస్థులం. ఈ అగ్రకులంలో నా చంద్రబాబు ఒక్కడే ముఖ్యమంత్రి అవ్వాలి. ఎవడు ఆ సీట్లో కూర్చున్నా సరే నాశనం చేస్తాం, రాజకీయ నాశనం చేస్తాం, లేదా చంపినా చంపిస్తాం అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. రేపు నిన్ను చంపుతా, ఏమవుద్ది, ఎవడు పీకుతాడ్రా నన్ను అన్నవాడంటే వాళ్ళకి ఇక మీకు ల్యాండు, చట్టాలు, గొట్టాలు ఏముంటాయి? వాళ్ళకి ఏముండవు. మీరే ప్రజలే కాపాడుకోవాలి. మీ డెమోక్రసీని మీరే కాపాడుకోవాలి. ఎవ్వరు కాపాడడం మనల్ని మనం కాపాడుకున్నామంటే ఒక మంచి నాయకుడిని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. అన్నా ఏమైనా అంటారు, యూ హ్యావ్ టు బేర్. ఇప్పుడు అన్నా అనుకో, నేను కాదని నీ డాక్యుమెంట్లు తీసుకురా, డాక్యుమెంట్లు చూపిస్తా. ఈ డాక్యుమెంట్లు లొంగ డాక్యుమెంట్లు మనం ఏం చేయగలం? ఇప్పుడు ఎవడన్నా ఒక పద్ధతిగా క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ చెప్పుకున్న వాడికి అది తెలుసుది, దాని విలువలేంటో. ఇప్పుడు ఏదో పబ్లిక్లో రావాలని, ఒక మాట మాట్లాడుకోవాలని, ఆ మాట మాట్లాడితే జనం తొందరగా చూస్తారని, తొందరగా దానికి బాగా వైరల్ అయిపోతుందని అని మాట్లాడుకుంటే మనం ఏం చేయగలం? ఈ డబ్బులతో ఏమన్నాడు అతను, ఈ డబ్బులతో నేను ఫ్లాట్ కొనుక్కున్నాను, ఇది జగన్ గారు ఇచ్చిన డబ్బులతో. ఈ డబ్బులతో, జగన్ గారు ఇచ్చిన డబ్బులతో నేను ఈ ఫ్లాట్స్ 3 కొంటే నేను ఒక అమ్మకి అబ్బకి పుట్టని వాడిని. ఆడు నిరూపించకపోతే వాడు అమ్మకి అబ్బకి పుట్టనివాడు. ఎనీ టైం రెడీ. నీకు డాక్టర్లా నన్ను ఇక్కడే రా, నా పక్కన కూర్చో, విజయవాడ సెంటర్ల పక్కన కూర్చో, నాకు నార్కో టెస్ట్ చేయి. ఇఫ్ యు ఆర్ సిన్సియర్ నాకు నార్కో టెస్ట్ చేయి, లేదా లై డిటెక్టర్ టెస్ట్ చేసుకో. ఏదైనా ఆ డబ్బులు కూడా నేనే భరిస్తా. నువ్వు విజయవాడలో ఎక్కడ రమ్మంటావు చెప్పు, సీఎం గారు ఆఫీస్ బయటే నుంచుంటా, నువ్వు ఎన్ని క్వశ్చన్లో తీసుకో, నార్కో టెస్ట్ చేయి. నార్కో టెస్ట్ తెలుసుగా, తెలుగు స్టాంపుల్లో నార్కో టెస్ట్ చేశారు. ఇది మంచివాడు అనిసం చెప్తా. నువ్వు కూడా మరి ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నువ్వు నిజాయితీ పరుడు అయితే నాకు టెస్ట్ చేయించు. నువ్వు డబ్బులు ఎక్కల, నేనే ఇస్తా డబ్బులు.
అరేవను పోసాని అరేగా గాండుగా పోసానిగా వందను, డోంట్ వర్రీ. బట్ నువ్వు సిన్సియర్ కదా, నేను ఎదవను కదా. ఆ డబ్బులు 1,00,000 అయినా 2,00,000 అయినా 5,00,000 అయినా నేనే ఇస్తా. నా నార్కో టెస్ట్ చేయిస్తే అందులో ఈ డబ్బులన్నీ జగన్ గారివి. ఈ డబ్బులన్నీ కాదు, ₹1 జగన్ గారి అయినా, ₹1 అయినా జగన్ గారికి తీసుకొని ఈ 3 ప్లాట్లు నేను కొనుక్కున్నానంటే నేను ఎదవని, అమ్మకి అబ్బకి పుట్టనివాడిని. నువ్వు ప్రూవ్ చేయలేదనుకో బ్రదర్, నువ్వు ప్రూవ్ చేయకుండా నువ్వు వాగ్యమనుకో, నువ్వు అమ్మకి అబ్బకి పుట్టినట్టు. దట్ ఐ కెన్ సై. గుర్తుంది మనకి, నాకు గుర్తుంది చదువుకున్న రోజుల్లో. ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఇస్తే జనాన్ని తీసుకొచ్చేవాడు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అంటే మీటింగ్ కోసం వస్తున్నాడంటే, ఎందుకు వేలాదిగా లక్షలాదిగా వస్తున్నారంటే నమ్మకం, నిజాయితీ, సిన్సియర్గా ప్రజాసేవ చేశాడు, ధైర్యంగా ముందుకు వస్తున్నాడు. అమ్మా నేను ఇవి చేశా. అదే ఎల్లో కార్డు ఉంది కదా 600 హామీలది, అది పట్టుకొని విజయవాడ సెంటర్లో ఇదిగో 600 హామీలు అన్నీ నేను ఇచ్చా మీకో అని చూపిస్తే రేపు నుంచి జగన్కి నై, చంద్రబాబుకు జై. అతను పెట్టుకుని ఆ బొమ్మ, ఈ 600 హామీలు తమ్ముడో నేను ఎప్పుడో అమలు చేశా అని టకటక ఎక్కడెక్కడ ఏం చేశాడు చెప్తే, ఏంది జగన్ గారు ఇంత అబద్ధం చెప్తున్నారు, చంద్రబాబు ఏంటో మనకు తెలుసు, మీకు తెలుసు. అందుకే జగన్ ఏంటో మీకు తెలుసు. జగను తను తీసుకొచ్చి మేనిఫెస్టో, ఇవి నేను మీకు చెప్పానమ్మా, ఇవి నేను చేశా, మీకు మంచి జరిగింది అనుకుంటే నాకు స్టార్ క్యాంపెయినర్గా ఉండండి, నేను మంచి చేయలేదనిపిస్తే నాకు ఓటేయద్దు అన్న ఒక సిన్సియర్ పొలిటీషియన్. అతని గురించి ఎవడు వంకబెట్టినా ఎట్లా ఊసి ఉబ్బు ఎక్కడ పడుద్ది, అక్కడే పడుద్ది ఎవరికైనా. మేము 100% కాన్ఫిడెంట్గా ఉంటే ప్రజలు 200% కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రజలు 200% కాన్ఫిడెంట్గా ఉన్నారండి. ఎందుకుంటాము, ఎందుకు నమ్మకం ఉందంటే మంచి పనులు చేశారు కాబట్టి, చెడు పనులు చేయలేదు కాబట్టి. చెడు పనులు చేసిన వాడిని ఎప్పుడో ఓడించారు కదా. ఈయన మంచి పనులు చేస్తాడు, చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒక పిఠాపురం అని, ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని, మళ్ళీ ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఉంటాడని, గెలవాలని గెలవకూడదని ఏం లేదు. నేనేమో ఇప్పుడు చెప్పానంటే, ఇప్పుడు పిఠాపురంలో నువ్వు వచ్చి నాకు ఓటేయండి, ఇప్పుడు వంగి 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 నమస్కారాలు చేస్తున్నావు. ఎవరికి ఎప్పుడు వంగలా, ఎవరికి ఎప్పుడు ఎట్టయి వాడంతా వీడంతా నాకు అనగా పిచ్చెక్కింది అనుకో, ముఖ్యమంత్రి ఆడ అమ్మ మగుడా అంట. ఇప్పుడు అంటావని వెళ్ళి ఎవరికేమన్నావు పవన్ కళ్యాణ్, నాకెవరో నిఘా వాళ్ళు కూడా కదా, నీగా వాళ్ళు ఢిల్లీలో చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్, ఆడపడుచు లేడీస్లో వాళ్ళ వ్యభిచారం, వాళ్ళు ట్రాఫికింగ్ అన్న మునగోడివి. ఇప్పుడు పిఠాపురం వెళ్ళి అదే సెంటర్లో ఆ వాక్యాలు రిపీట్ చేయి. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, రాజకీయాల పట్ల నీకు చాలా జిజ్ఞాస కదా, చాలా పవిత్ర భావం కదా, నువ్వు అన్నమాటే రిపీట్ చేయగలవా? చేయలేవు. ఎప్పుడు ఏం మాట్లాడతావు నీకు తెలియదు, అసలు ఏం మాట్లాడతావో. పెద్దగా 5 నిమిషాలు అందరూ అమ్మనకలు తిట్టేసి ఎరా బాగా తిట్టామా, ఇంక తగ్గిన తిట్లు. మనం ఏం చేయగలం? ఇప్పుడే అదే పిఠాపురం మీద నేనేమంటలా, వాళ్ళు గెలుస్తాడు ఓడిపోతట్లా. అదే పిఠాపురం వచ్చి సెంటర్లో ఇదే వాలంటీర్ ఆడపిల్లల్ని, అందులో అక్కడ క్షత్రియ కులం ఉంది, కాపు కులం ఉంది, సెట్టిబెల్స్ ఉంది, కమ్మ ఉంది, కాపు ఉంది, రెడ్ ఉంది, మైనారిటీ ఉంది, బీసీ ఉంది. ఇంతమంది ఆడపడుచులు మొత్తం ఇళ్లలో ప్రతి కులంలో ఆడపడుచులు వాలంటీర్గా సేవ చేశారు. ఒక తల్లులు దేవతల్లాగా సేవ చేశారు. ఆ దేవతలను పట్టుకొని నువ్వు వ్యభిచారం గురించి, ట్రాఫికింగ్ గురించి, మిస్సింగ్ గురించి నువ్వు మాట్లాడావంటే హౌ డేర్ యూ? అంటే నీకు లెక్కలేదు, మనిషి అంటే నీకు లెక్కలేదు. నేను హీరో అంటే మానవాతీతుణ్ణి, ఏవైనా వాగేస్తా. ఇప్పుడు పిఠాపురం రాగానే ఫస్ట్ టైం నా జీవితంలో చూసా,
ఇట్లా నమస్కారం పెట్టడం ఫస్ట్ టైం చూసా. ఎందుకు? ఎప్పుడు ఒకేలాగా ఉండొచ్చు, ఉండవు. ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు ఓట్లు, ఇప్పుడు అన్ని ఓట్లు అంటే ఇప్పుడు నీ కులం కావాలి, డబ్బు కావాలి, గొడవలు కావాలి. చూసావా మన కాపాళ్ళని తిడుతున్నారు, చూసావా మన కుల వాళ్ళని తిడుతున్నారు. ఇవన్నీ లేపుతాం. వాడిని కొట్టండి, వీడిని ఎరగొట్టండి. నువ్వేం చేయగలవు? మరి మేమేం చేయగలం? మేమేం చేయలేము. నాలాంటి వాడు ఏంటంటే ఉన్నాళ్ళల్లో బెటర్ ఎవరు, అతను ముఖ్యమంత్రిని నేను సపోర్ట్ చేసుకుంటా, అక్కడికే ఓట్లు వేసుకుంటా. ఉన్నాళ్ళల్లో రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నాళ్ళల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్, ఆనెస్ట్ ఫెలో, నిజాయితీ గల ప్రజాసేవకుడు జగన్మోహన్ రెడ్డి అని మేము సపోర్ట్ చేస్తున్నాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని కాదు, ప్రజాసేవకుడు, నీతివంతమైన ప్రజాసేవకుడు. ఏం చెప్పాడో అదే చేస్తున్నాడు, చేశాడు కూడా. చేశాడు కాబట్టే అన్ని వేల లక్షల జనం మధ్య నుంచొని వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి దండం పెట్టి, నేను ఈ మంచి పనులు చేశానమ్మా, ఇది మీకు నచ్చితే, మీ కుటుంబం బాగుంటే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన ఒకే ఒక్క పొలిటీషియన్, ఒకే ఒక్క ప్రజాసేవకుడు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 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 జగన్మోహన్ రెడ్డి. జనం మనల్ని ప్రేమిస్తే వర్మ అక్కర్లా, శర్మ అక్కర్లా, అందరూ ఓటేస్తారు. ఓకే, ఎందుకు వర్మనే బతిని ఆడుకోవటం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఏ ఒక్కరినే బతిని ఆడుతున్నాడా? ప్రజలందరినీ కులాలు లేకుండా, మతాలు లేకుండా, వైషమ్యాలు లేకుండా, ఏం లేక వీఆర్ వన్. వీళ్ళందరూ మన ప్రజలే. పింఛన్ చూసుకోండి, ఇక్కడ కాపు సోదరులకి పింఛన్ వస్తుంది, కమ్మ సోదరులకి పింఛన్ వస్తుంది, రెడ్డి సోదరులకి పింఛన్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎవరు అర్హులో? కమ్మాళ్ళు కూడా పేదవాళ్ళు, నాలాంటి పేదవాళ్ళు లేరా? ఇవ్వు. మనకు ఒకటి రెండు కమ్మోళ్ళు వద్దు. మనం ఒక కులానికి ముఖ్యమంత్రులం కదరా పిచ్చిముండా కొడక. మనం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి నేను సేవకుణ్ణి. ఎవరు అర్హులో వాళ్ళందరికీ ఇవ్వండి, మనకు ఓటు అయిపోయినా పర్వాలేదు. ఇది ఆయన నిబద్ధత, జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధతే ఇది. లేకపోతే ఎవడో చంద్రబాబు నాయుడు వాడి ఒక అసిస్టెంట్ వాడు తిట్రా జగన్మోహన్ రెడ్డి అంటే, అరే ఓ జగన్ బోసడికే అన్నవాడు ఇంకొక ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ ప్లేస్లో వాళ్ళ కార్యకర్తలు ఎలా స్పందించేవాళ్ళో ఐ కాంట్ సే. అది జగన్మోహన్ రెడ్డి దట్ నాట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఒక్కటే నవ్వుకొని ఏమిటయ్యా ఆ భాష అల్లే చెల్లిపోయాడు. ఎవడన్నా కొత్తగా రాజకీయాలు రాదలుచుకుంటే ఇదే బెరామీటర్ జగన్మోహన్ రెడ్డి.